ఈ ప్రాజెక్ట్ వల్ల కలిగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని ఎలా నియంత్రించాలో క్లుప్తంగా వివరిస్తాను. నేచురల్ రాక్స్ అండ్ ప్రొడక్ట్స్ అనే సంస్థ ప్రతిపాదించిన ప్రాజెక్ట్ సర్వే నెంబర్ 231/1లో 5.16 హెక్టార్ల విస్తీర్ణంలో బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్ మరియు గ్రావెల్ క్వారీ. ఇది ఎర్దనూరు గ్రామం, కంది మండలంలో కలదు. ఈ క్వారీ లీజు ప్రాంతానికి సమీప గ్రామం ఎర్దనూరు. ఇది 0.89 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రహదారి 161 AA నేషనల్ హైవే సంగారెడ్డి చౌటుప్పల్. ఇది 2.36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ సముద్ర మట్టానికి 550 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రాజెక్ట్ వైడింగ్ ప్లాన్ని డిడిఎంజీ నిజామాబాద్ వారు 7/9/2022 నాడు 20 సంవత్సరాలు కానీ లీజును మంజూరు చేశారు. ఆ తర్వాత మేము పర్యావరణ అనుమతుల కొరకు తెలంగాణ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అధికారికి 14/11/2022 నాడు దరఖాస్తు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్సీ అయ్యేవారు 20/12/2022 నాడు టార్ని జారీ చేశారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ అంచనా వ్యయం 130 లక్షలు అవసరమని నిర్ధారించడమైంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు